మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో ఘనంగా విడుదలైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు వంటి స్టార్ నటులతో సినీ అభిమానులను ఆకట్టుకుంది. వీకెండ్ లో ఈ చిత్రం ఇప్పటికే 50 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. నిజానికి కన్నప్ప ప్రకటన సమయంలో మంచు విష్ణు ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో తీసుకురావాలని నిర్ణయించినప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైంది. చాలా మంది ఈ చిత్రం పట్ల సందేహాలు వ్యక్తం చేశారు. అయితే విడుదల తర్వాత ఈ చిత్రం ఆ సందేహాలన్నింటికీ సమాధానం చెప్పేశారు. మంచు విష్ణు నటన, ప్రభాస్ అపియరెన్స్ తో పాటు ఫ్యాన్స్ ను థియేటర్లలో ఉర్రూతలూగించే సన్నివేశాలు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ల హావభావాలు సినిమాకు బలమైన పునాది వేశాయి. కన్నప్ప ఒక అవిశ్వాసి అయిన వేటగాడు. కన్నప్ప శివభక్తుడిగా మారే ఆధ్యాత్మిక కథాంశంతో రూపొందింది. ఈ పౌరాణిక యాక్షన్ డ్రామా సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రభాస్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతని డైలాగులు, స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. మోహన్ లాల్, అక్షయ్ కుమార్లు తమ నటనతో సినిమాకు హై ఎనర్జీని తీసుకొచ్చారు. సినిమా విడుదలకు ముందు కొన్ని వివాదాలు తలెత్తాయి. బ్రాహ్మణ సమాజం సినిమా కథాంశం వారి మనోభావాలను గాయపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే సినిమా హార్డ్ డ్రైవ్ మాయమైన సంఘటన కూడా సంచలనం సృష్టించింది. అయినప్పటికీ ఈ సవాళ్లను అధిగమించి కన్నప్ప బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా కలెక్షన్లతో విష్ణు కెరియర్ లో అత్యధిక ఓపెనింగ్ ను నమోదు చేసింది. కొందరు కథలో లోతు, భావోద్వేగ సన్నివేశాలను ప్రశంసిస్తే మరికొందరు తమిళ వర్షన్ లో సినిమా ఆకట్టుకోలేదని అభిప్రాయపడ్డారు. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బలమైన ఆదరణ పొందింది. ట్రోలింగ్ ను తట్టుకొని విజయాన్ని అందుకున్న కన్నప్ప సినీ ప్రియులకు ఒక మంచి ఆధ్యాత్మిక అనుభవాన్ని మిగిల్చింది.